20 ఏళ్ళు వచ్చినా కానీ ఉయ్యాలకి పరిమితం అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడుకుందాం. సరే, ఒక పసిబిడ్డ దేవుడిచ్చినప్పుడు గర్భంలో ఉన్నప్పుడే 9 మాసాలు తల్లి యొక్క గర్భంలో అవయవ నిర్మాణం రూపొందుతూ దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి ఏ రోజున ఆ బిడ్డ ఈ భూమి మీదకి రావాలో తల్లి గర్భం గుండా ఆ రోజున ప్రభు ఇస్తాడు. దాన్ని మనం డేట్ ఆఫ్ బర్త్ అంటాం. ప్రతి ఒక్కరికి పుట్టినరోజు ఉంటుంది కదా, మనం సెలెక్ట్ చేసుకుంటే మన పుట్టినరోజు రాదు. అది మన చేతిలో ఉందనుకోండి, నీకు నచ్చిన రోజున పెట్టేసుకుంటావు. అనే దేవుడు ఏం చేస్తాడంటే ఆయనకు నచ్చిన రోజుని ఆయనకి నచ్చినట్టుగా నేను డిజైన్ చేసుకుని ఈ భూమి మీదకి పంపించడం జరుగుతుంది. అలా డేట్ ఆఫ్ బర్త్ జరిగిన మొదటి రోజు నుంచి తల్లి ఒడిలోకి చేరుకుంటుంది బిడ్డ. తల్లి కడుపులో నుంచి బిడ్డ ఎక్కడికి చేరుకుంటుంది? తల్లి చేతిలోకి వస్తాడు బిడ్డ. తల్లి చేతుల్లోకి వచ్చిన బిడ్డ ఎంత ఉంటాడో, నా చెయ్యి పెద్దగా ఉంది కాబట్టి అంత ఉండలే. చేతుల్లోకి ఎంత వస్తాడమ్మా చిన్న బిడ్డ? నా కొడుకుని నేను పుట్టినప్పుడు నా నర్సు పట్టుకొచ్చి నా చేతిలో ఫస్ట్ నన్నే పిలిచారు. నేను ఎక్కడ తిరిగి మోకరించి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. చేతులు ఇస్తే నాకు ఫస్ట్ టైం భయం వేసింది. ఎందుకంటే పక్కింటి వారి పిల్లలు కానీ మా అక్క వాళ్ళ పిల్లలు కానీ పుట్టిన వెంటనే బిడ్డని ఎవరు పట్టుకోం, అంటే మగవాళ్ళు అసలు పట్టుకోరు. ఇక నా కొడుకుని నేను తప్పదు కాబట్టి పట్టుకోవాల్సి వచ్చి చాలా భయపడిపోయాను. ఇంత ఉంటారు కదా బిడ్డ, అంటే చిన్న బిడ్డ. తల్లి కడుపులో బిడ్డ ఎంత ఉంటాడో అంత చిన్న బిడ్డ. మనం అంటాం అరచేతులు అమరిపోతాడరా అంటాం, చూస్తారు అంత ఉంటాడు పిల్లడు. ఎత్తుకున్నాను అంతే ఉన్నాడు. ఇవాళ ఇలా పెట్టుకుంటూ ఉండడు, కింద దిగేసి డాడీ అని అలా పరుగులు ఎత్తేస్తాడు. ఎందుకు అంటే ఎదుగుతున్నాడు, బిడ్డ ఎదుగుతున్నాడు. అలాగే మీ అందరి పిల్లలు కూడా దేవుడు ఎంతగా ఇచ్చినప్పుడు ఆ బిడ్డను అంతగానే ఉండకుండా మెల్లిమెల్లిగా చేతులలో నుంచి చివరికి కిందకి దిగి చివరికి అవసరత నిన్ను కూడా ఎత్తుకునే స్థితికి వస్తాడు. అవునా కదా? మనిషి యొక్క జీవన గమ్యం చూస్తే, శరీర ఎదుగుదల చూస్తే, చిన్న పసిపెట్టగా అరచేతులలో ఇమిడిపోయిన నీ దేహ సౌష్ఠవం మెల్లిమెల్లిగా కొద్దిగా పెరుగుతూ అభివృద్ధి చెందుతూ ఉంటాడు. ఉయ్యాల్లో ఎప్పుడేస్తారండి బిడ్డను? ఉయ్యాల్లో ఎప్పుడేస్తారమ్మా తల్లులు? బారసాలు అంటారు. ఎప్పుడైతే 6వ నెల 5వ నెల 6వ నెల ఏదో 20 రోజున 21వ రోజు ఏదో ఉంటుంది. ఆ రోజున ఉయ్యాల్లో వేస్తారు. ఎందుకంటే ఆ బిడ్డ ఉయ్యాలకు తగిన బిడ్డ. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి ఉయ్యాల్లో వేస్తారా? ఉయ్యాల్లో ఏమన్నాను అనుకోండి, డైరెక్ట్గాని వాళ్ళు అనేస్తారు. మా అక్క వాళ్ళు అంటే వాళ్ళు, నాతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు, ఫ్రెండ్స్ అనేస్తారు, ఎద్దులా ఉన్న నువ్వు ఉయ్యాలు అంటారని. చిన్న బిడ్డను ఉయ్యాల్లో వేస్తే ముచ్చట. ఏమంటే ముచ్చటేనా? పెద్ద అయిపోయి స్కూల్కి వెళ్తున్నాడు పిల్లడు, డిగ్రీకి వచ్చేసాడు, ఇంకా ఉయ్యాలని ఏమంటాడు అనుకోండి, మీ బిడ్డ, మీ కొడుకు లేకపోతే మీ కూతురు వేయడానికి మీరు ఆనందపడతారా? చిన్నప్పుడు ఉయ్యాలలో ఏమన్నందుకు ఆనందపడి మీరే ఉయ్యాల కట్టింది మీరే. ఉయ్యాలు ఎవరు కట్టారు? నాన్నే కడతాడు, లేదా అమ్మ కట్టద్ది. చీరతోనో, చీర కొంగు తెలుసుగా, చీర కొంగుతో ఉయ్యాలు కట్టేయడము, లేదా తాడుతో ఉయ్యాల చేసుకోవడము, నిజంగా తయారు చేయించిన ఉయ్యాలు వేసి బిడ్డను అందులో వేస్తారు. వాడు అడగడం, మనమే వేస్తాం. ఉయ్యాలలో ఊపుతూ బిడ్డను చక్కగా పెంచుతాం. మరి ఎదుగుతున్న తర్వాత శరీరం పెరుగుతున్న తర్వాత ఇంకా నువ్వు ఉయ్యాల్లో వేయాలని నువ్వు అనుకుంటావు. ఫస్ట్ ముందు పిల్లడి సంగతి పక్కన పెట్టండి. పెద్దవాడు అవుతున్న తర్వాత, శరీరం పెరుగుతున్న తర్వాత నీ అంతటి నువ్వే తల్లిగా తండ్రిగా ఆ బిడ్డను తీసుకెళ్ళి ఉయ్యాల పడుకోరా అంటారా? అలా అన్నావు అనుకోండి, నిన్ను కూడా ఉయ్యాల్లో వేయాలి, ఇంకా నువ్వు ఎదగలేదని అర్థం. ఇది ఎంత వాస్తవమో, శరీర ఎదుగుదల సరిగా ఎదగని బిడ్డను చూసి తల్లిగా తండ్రిగా పడే బాధ అంతా ఇంత కాదు. అలాంటి పిల్లలు ఉన్న వాళ్ళని మనం చూసినప్పుడు మిగిలినటువంటి పిల్లలు చక్కగా ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసుకు ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ, పిల్లలు ఆడుకుంటూ ఉంటుంటే అందరితో కలిసి మనం తల్లిదండ్రులకు చూసి ఆనందపడిపోతుంటాం. కొంతమంది పిల్లలు చూడండి, వాళ్ళు ఎదగరు. సంవత్సరం అయినంతే ఉంటారు, 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా 5 అయినా 10 అయినా అంతే ఉంటారు, ఎదగరళ్ళు. ఆ ఎదగన వాళ్ళని చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కుమిలిపోతారండి, ఆనందపడతారా? ఎదగనటువంటి బిడ్డను చూసి తల్లిదండ్రులు ఎంత వేదన చెందుతారో. అలాంటి స్థితి మనం అందరం కూడా అనేక మంది తల్లిదండ్రులని ఈ ప్రపంచంలో మనం చూస్తుంటాం. అదే సందర్భం పరమ తండ్రి అయిన దేవునికి కూడా ఒక బాధ ఉంది. చూద్దాం ఏంటి ఆ బాధ అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలోకి వెళ్దాం. జాగ్రత్తగా కొన్ని లేఖనాలు మనం చూద్దాం. 3వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుతాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేక
పోతిని. ఒక నిమిషం ఆగుదాం చెల్లి. భక్తుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే సంఘంతో, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడాలన్నట్టుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. పౌలు గారు అంటున్నాడు. ఇప్పుడు ఇదే మాట మనతో అంటున్నాడు. ఎలా చూడండి, ఇదే మాట మనతో కూడా అంటున్నాడు పౌలు గారు. ఏమని? ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను అన్నాడు. మీకు ఎక్కడికి అర్థం కాదు. మేము ఆత్మ సంబంధులం కాదా? మేమందరం క్రైస్తవులం కాదా? మేమందరం విశ్వాసులం కాదా? మీ కంటికి మేము ఎలా కనపడుతున్నాం ఏంటి అని అడిగే వాళ్ళు కూడా అంటారు మనసులో. మేమందరం క్రైస్తవులమే కదా, మేమందరం విశ్వాసులమే కదా, మేమందరం మందిరాలకు వెళ్తున్నాం కదా, మా అందరి చేతుల్లో దైవ గ్రంథం బైబిల్ ఉంది కదా, కాబట్టి మేమందరం ఆత్మ సంబంధం అవుతాం. కానీ మీరేంటి ఇలా మాట్లాడుతున్నారేంటి పౌలు గారు అని మీరు పౌలు గారిని ప్రశ్నిస్తే, పౌలు గారు అడుగుతున్న మాటలు అన్నీ కిందకి చదివితే మనం ఖచ్చితంగా మనం ఎవరో మనకు అర్థమైపోద్ది. కిందకి చూద్దాం. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. ఇక్కడ ఎక్కడో కనెక్ట్ అవుతుంది, మనకి ఎక్కడో కనెక్ట్ అయింది. ఇందాక ముందు కొంచెం మనం ఒక ఉపోద్ఘాతం మాట్లాడాను కదా కొంచెం ప్రారంభంలో, ఇంట్రడక్షన్. అంటే మనం ఇంకా ఏంటంటే మనం పసిబిడ్డలే. ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు పేర్లు చెప్తానండి. వద్దులే, అన్ని గారు వద్దులే, నేను పసిబిడ్డనే. ఇంకెవరు మీరు చెప్పుకోండి నిజంగా స్వచ్ఛందంగా మీకు మీరు వాలంటీర్గా. నేనే పసిబిడ్డ అనుకున్నాను, నేనే అనేసుకున్నాను. మీరు అనుకుంటే లేకపోతే లేదా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. నేను పసిబిడ్డనే. పౌలు గారు వచ్చి దేవుడు మాట్లాడాలని అనుకుంటున్నాడట. ఏమని? నేను మీతో ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడనట్టు మాట్లాడదనుకుంటాను, మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే మీరు ఇంకా ఎదగలేదు. అంగన్వాడి కోడిగుడ్లు ఇచ్చిన ఎదగలేదు, బాలామృతం ఇచ్చిన ఎదగలేదు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి పాలు ఇస్తున్నా తాగినా పిల్లవాడు ఎదగటం లేదు. ఇదేంటారు నాయన, అంగన్వాడికి వెళ్తున్నా కదా, ఇంకేలాగే ఉన్నాయి వింటారా? అంగన్వాడి పిల్లలు ఏమన్నా అంగన్వాడికి ఎందుకు పంపుతారు? ప్రీ నర్సరీ అది. నర్సరీ అంటాం కానీ పేరుకి చెప్పాలి, ప్రీ నర్సరీ అది శైశవ దశ. అంగన్వాడికి వెళ్ళే పిల్లలందరూ కూడా శైశవ దశ. దాన్ని ఏమంటారంటే పౌష్టికాహారం తీసుకుని చక్కగా బిడ్డ ఎదిగేటువంటి దశ అది. ఇంట్లో తల్లిదండ్రులు ఇచ్చే పోషకాహారంతో పాటు గవర్నమెంట్ కూడా పేదవాళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి అన్ని కొనుక్కోలేరు, వాళ్ళు పాలు తాగలేరు, గుడ్లు తినలేరు అని చెప్పి ప్రభుత్వమే, ఏ ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా అది అమలుపరచవలసిన అవసరం ఉందని చెప్పి పౌష్టికాహార విధానంలో అది అందిస్తుంది. ఎందుకు? బిడ్డ నీ చేతుల్లో ఇమిడిపోయేంతే ఉన్నాడు, ఇప్పుడు పెద్దవాడు అవ్వాలనే చెప్పి అవన్నీ ఇస్తున్నారు, ఆహారం ఇస్తున్నారు. ఇక ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇక్కడ, వాళ్ళు ఎదగట్లేదు అనుకోండి, ఎలా ఉంటుంది? పాలు వేస్ట్, గుడ్డు వేస్ట్, ఇంకేం వేస్ట్, నిన్ను బడికి తీసుకెళ్ళటం వేస్ట్. పొద్దున్న తీసుకొచ్చి అక్కడ అప్పచెప్పి మళ్ళీ అదే ఆ టైం ఏదైతే అవుతుందో ఆ టైం వరకు ఉంచి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాలి. నిన్న ఇవరు ఎన్ని తిన్నా ఏమి చేసినా ఎదగట్లేదా? పోనీ తినడం పక్కన పెట్టేస్తే కాలం గడిచిపోతుంది, ఎదగట్లేదు. ఏంటి సంగతే? ఏదో ప్రాబ్లం ఉందన్నమాట. ఇంకా పసిపెట్టలే మీతో నేను ఆత్మ సంబంధిగా మాట్లాడాలని అనుకుంటున్నాను, కానీ మీరు మాట్లాడలేకపోతున్నాను మీతో. మీరు ఇంకా ఏంటట? పసిబిడ్డలు. మీరు పసిబిడ్డలుగా ఉండిపోయారు, ఇంకా ఎదగట్లేదు. ఎదగలేదు అనడం కరెక్ట్. ఇంకా ఎదగట్లేదు కదా, ఎదగలేదు. కొరింథీ సంఘం దగ్గరికి వచ్చి పౌలు గారు ఉత్తరం రాస్తూ ఏమంటే ఉత్తరం రాయాలంటే చాలా మనసు పెట్టి రాయాలి తెలుసా? ఉత్తరం రాసే అనుభవం ఎవరికైనా ఉందా? ఉత్తరం రాసిన అనుభవం పూర్వం అంటే మరీ పురాతన కాలానికి వెళ్ళిపోకండి. మా చిన్నతనంలో కూడా అప్పుడు అద్రప కార్డులు ఉండే. ఇప్పుడు కార్డులే వేవులు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, గట్రల వగేరలు వచ్చేసాయి. ఇక ఉత్తరాలు నహిహే ఏమీ లేవు. ఉత్తరాలు రాయాలంటే మొత్తం పేపర్ ఒకటి, ఇన్లాండ్ కవర్స్ అని ఒకటి ఉండే. ఇన్లాండ్ కవర్స్ తెలుసుగా? ఇంగ్లాండ్ కాదు, ఇన్లాండ్, మూత మూసేయని. ఆ కవరు ఎన్ని పేజీలు అయితే ఉంటుందో అన్ని పేజీలే వాడుకోవాలి. మళ్ళీ ఎక్కువ సోది రాసి అవసరమైంది రాయాలి. అందులో అవసరమైంది నాన్న హాస్టల్లో ఉండేవాడు బాగా రాస్తారు, హాస్టల్ పిల్లలు భలే రాస్తారు. ఇంకా ఆడు అన్నీ మొదలెడతాడండి, ఎక్కడ మిస్ కొట్టకుండా సబ్బు దగ్గర మొదలెడతాడు. ఇక ఆడ అవసరాలు అన్నీ రాసుకొచ్చేస్తాడు. వచ్చేటప్పుడు కూరండుకు రావాలి, ఆడు ఏ కూరండుకు రావాలో కూడా చెప్పేస్తాడు. కూర కూడా చెప్తారు కదా, చెప్పలేదేంటి మీరు ఎవరునో? ఫలానా కూరే కావాలి, కూర కూడా వండించుకురమ్మన్న వాళ్ళు ఉన్నారు లెటర్లో. ₹10 ఎవరైనా, ₹2 ఎవరైనా అప్పట్లో. ఉత్తరం రాయాలంటే ఎంతో మనసు పెట్టి అవసరమైనవన్నీ మళ్ళీ మిస్ అయిపోతామేమో, వేస్ట్ రాయకూడదు, అవసరమైనవి రాయాలి అని రాస్తారు.
పౌలు గారు ఒక ఉత్తరం రాస్తూ కొరింథీ సంఘంలో ఉన్న క్రైస్తవులకు, విశ్వాసులకు ఈ ఉత్తరంలో అంటున్నాడు, అసలు నేను ఎంతో మీతో ఆత్మీయంగా మాట్లాడాలనుకుంటున్నాను, కానీ మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే మీరు నాలాగా ఆత్మీయంగా లేరు, ఎదగలేదు. మీరు ఇంకా క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. 2వ వచనం చూద్దాం అందరు కూడా. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలే. చిన్నప్పుడు మీకు ఏమిచ్చింది అమ్మ? పాలు ఇచ్చింది. తల్లి పాలు తాగి మనం పెరిగాం, అంతేనా? తల్లి పాలు తాగి పెరిగాం. పాలు తాగుతున్నప్పుడు మెల్లిమెల్లగా నెల నెలకి బిడ్డ చక్కగా అలా గ్రోత్ అలా పెరుగుతూ ఉంటాడు. పెరిగిన తర్వాత 6వ నెల వచ్చాకో 7వ నెల వచ్చాకో సంథింగ్ మీ అందరికీ తెలుసు కాబట్టి, ఆ టైం వచ్చాక ఇక పాలు ఒక్కటే సరిపోవు, కాళ్ళు చేతులు తలకాయ మొత్తం అంతా ఈడేమైపోతున్నాడు, పెరిగిపోతున్నాడు. ఈ పాలు ఒక్కటైతే కనుక సమృద్ధిగా సరిపోదు కనుక మనం ఏం ఇవ్వాలి? ఎడిషనల్ అంటే అదనంగా ఇంకా పోషకాహారాలు ఇవ్వాలంటే అది అన్నమో ఇంకోటో వగేరా అందించాలని చెప్పి అన్నప్రాసనం అనేది ఒకటి పెడతారు బిడ్డకి. ఆ అన్నప్రాసనం రోజున అన్నం తినిపిస్తారు. అదే అంటున్నాడు చూడండి కింద. అప్పటిలో మీకు బలం చాలకపోయినందుకు పాలతోనే మిమ్మల్ని పెంచాను, కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీకు విషయం చెప్పనా? మీకు ఎంతో బైబిల్ నేర్పించాలని అనుకుంటున్నాం మేము, కానీ మీరు పసిబిడ్డలే, ఇంకా పసిబిడ్డలే. కాబట్టి అన్నం పెట్టాలని మేము అనుకుంటున్నాం, కానీ అన్నం పెట్టలేకపోతున్నాం. ఎందుకంటే మీరు అన్నం పెడితే తినేలాగా లేరు, పసిబిడ్డలుగానే ఉన్నారు. అంత రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో మీరు లేరు. బైబిల్కి అంత కనెక్ట్ అవ్వలేదు. దేవుని దగ్గరికి వచ్చి నేర్చుకోవాలన్నంత తృష్ణ మనలో లేదు. ఇవన్నీ నిజమంటారా లేక కాదంటారా? లేవు. కాబట్టి మనం ఇంకా పసిబిడ్డల స్థాయిలోనే ఉన్నాం. ఇంకా ముందుకెళ్ళిపోయి మరిన్ని ఆత్మీయ సంగతులు నేర్చుకుందాం. మీరింకను ఇప్పుడు చెప్తున్నాడు, మీరు ఎందుకు పసిబిడ్డలో, మీరు ఇంకా ఎందులో ఎదగలేదు, ఎందుకు ఎదగలేదో, మీరు ఎందుకు పసిబిడ్డలో ఇప్పుడు చెప్తున్నాడు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును, అమ్మ మీరు ఇంకాను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? చూడండి ఏమంటున్నాడు. మీరు ఎందుకు పసిబిడ్డలంటే క్రీస్తునందు మీరు ఇంకా ఎందుకు బలహీనులుగా ఉన్నారంటే, మీరు ఏంటో తెలుసా? మీరు ఇంకా శరీర సంబంధులై ఉన్నారు. అది అసలు మ్యాటర్. మీరు ఎందుకంటే పసిబిడ్డ స్థాయిలో ఉండిపోయారంటే, ఇంకా ఎదగలేదంటే మీరు శరీర సంబంధులుగానే ఉండిపోయారు. నేను ఆత్మ సంబంధమైన సంగతులు మీతో చెప్పాలనుకుంటున్నాను అనేకం, కానీ అలా మాట్లాడలేకపోతున్నాను అంటున్నారు పౌలు గారు. మన స్థాయి ఏంటంటే ఇంకా మనం ఆత్మ సంబంధంగా ఇంకా వృద్ధిలోకి రాలేదు, అభివృద్ధిలోకి రాలే, ఎదగలే. మన శరీరం ఎలాగుండిపోయిందంటే ఇంకా శరీర సంబంధంగానే ఉండిపోయింది. ఏంటో చెప్తున్నాడు చూడండి అక్కడ. ఏంటో చెప్తా, మీలో అసూయయు కలహమును 2, 1 అసూయ 2 కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనుచున్నారు కారా? ఏమండి ప్రశ్న. ఇప్పుడు చెప్పండి. నేను బాగా ఎదిగిపోయాను, నేను బాగా అభివృద్ధిలోకి వచ్చేసాను, నేను చాలా ఆత్మ సంబంధిని అని మీరు ఒకవేళ అంటే, పౌలు గారు వేస్తున్నటువంటి ఆ ప్రశ్న సంధించాడు ఆయన. ఏమనంటే కౌంటరు, మీలో అసూయ లేనుడు ఆవిడ చేయొస్తాను అనుకోండి, మీరు ఎత్తని పోను. 1 అసూయ, 2 కలహం. అసూయ కలహం మీలో పెట్టుకుంటే మీరెవరో శరీర సంబంధులే. మీరు ఇంకెవరో ఎదగలే. కానీ నీ హైట్ చూస్తే 6 అడుగులు, నీ హైట్ చూస్తే 5'5", కానీ నువ్వు ఇంకా ఎదగలేదు. నీ ఎత్తు 5 అడుగులు 6 అడుగులు వచ్చేసాయి, కానీ దేవుని దగ్గర నీ అడుగులు ఎన్నో తెలుసా? ఎంత అన్నారు ఇందాక? బిడ్డ ఎంత అన్నారా? 3 ఏమంటా? 3 బిడ్డ, అంతేగా? 3 బిడ్డ, 3 అంతే. చిన్న బిడ్డ, చేతుల్లో ఇమిడిపోయే పసిబిడ్డ ఎంతో మీరు అంతే. దేవుని దగ్గర ఇంకా ఎదగలే. అందులో సేవకుడు ఉన్నాడా? ఉన్నాడు. సంఘ పెద్దలు ఉన్నారా? ఉన్నారు. విశ్వాసులు ఉన్నారా? ఉన్నారు. యవనస్తులు ఉన్నారా? ఉన్నారు. వృద్ధులు ఉన్నారా? ఉన్నారు. ఎవరిని తీసుకున్నా ఉన్నారు. అసూయ కలహం 2 మీలో ఉంటే మీరు ఎందుకు కాదు చెప్పండి? మీరు శరీర సంబంధులు. ఆత్మ సంబంధులకు ఏముండదని చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మ సంబంధులకు ఏముందో? అసూయ ఉంటుందా? మీరు ఇంకా పసిపెట్టలే, ఎదగలేదు. ఎందుకంటే మీరు శరీర సంబంధంగానే ఉన్నారు. ఇంకా మీరు ఇంకా అసూయతోనే కాలం గడుపుతున్నారు, మీరు ఇంకా కలహాలతోనే కాలం గడుపుతున్నారు.
ఎందులోనంట చూడండి కింద పౌలు గారి బాధ ఏంటో. పౌలు గారి బాధ కాదు, ఇది దేవుని బాధ. నేను చదువుతున్నాను చూడండి, టైం లెంగ్త్ ఎక్కువకుండా నేను చదువుతాను. 3వ వచనం చదువుతాను. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ప్రశ్న. 4వ వచనం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? ఏంటే నేను అశోక్ అని బ్యాచ్ అనడనుకోండి, ఎవడన్నా నా బ్యాచ్ వాడు అనడనుకోండి, ఏంటట మీరు ఇంకా ప్రకృతి సంబంధులా? చచ్చ అసలు ఈ లోక సంబంధమైంది కాదని రాజ్యం అన్నాడుగా. ఇదే డైలాగులు నేనే చెప్తా, ఇంకొక ఆయన చెప్తాడు, ఇంకో విశ్వాసి చెప్తాడు, ఇంకో సంఘం వాళ్ళు చెప్తారు, ఇంకో సంఘం వాళ్ళు చెప్తారు, అందరూ అదే మాట చెప్తారు. కానీ అసూయ కలహము ఉన్నాయి. ఉన్నప్పుడు నేను మీతో ఆత్మ సంబంధంగా ఎలా మాట్లాడుతానయ్యా? మీరు ఇంకా ఎదగలేదు, మరుగుజ్జోళ్లే. 20 ఏళ్ళు వచ్చినా మీరు దేనికి పరిమితంగా ఉన్నారు? ఉయ్యాల తోటలో ఊగటానికే చూస్తున్నారు. అదేగా టైటిల్ ఇచ్చాను. మీ వయసు 20, మీ వయసు 30, మీ వయసు 35, 40, 50, 70. ఇన్నేళ్ళు వచ్చినా మీ విశ్వాస జీవితంలో ఆత్మీయంగా మీరు మారాల్సింది పోయి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విధి విధానాలలో నడవలసింది పోయి యేసుక్రీస్తు వారు చూపిన మాదిరిలో మనం పోవాల్సింది పోయి ఇంకా మనం ఏమైపోయినామంట? అసూయతోనూ కలహములతోనూ కాలం గడుపుతూ ఉంటే మనం ఎవరమో ఎదగనోళ్ళమే. మనం ఇంకా ఎదగలేదు. శరీర సంబంధులుగా ఉన్నప్పుడు మీరు ఇంకెవరు? మీరు పసిబిడ్డలు కాకపోతే నేను మీతో అనేక సంగతులు, ఆత్మ సంగతులు మీతో ఎన్నో చెప్పాలనుకుంటున్నాను. నేను కాదు, నా పైన తండ్రి చెప్పమంటున్నాడు. ఆయన చెప్పాలనుకుంటుంటే మీరు ఇంకా ఎదగలేదని ఆయన ఎంతో బాధపడుతున్నాడు. మీరు ఇంకా ఎదగట్లేదని ఎంతో బాధపడుతున్నాడు. పాటలు పాడుతున్నారా? పాటలు పాడుతున్నారు. వాక్యం చెప్తున్నారా? చెబుతున్నారు. ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నారు. మరి ఏంటంటే నీలో నీకు ఎన్నో అసూయలు, గొడవలు, తతంగం, కొట్లాట్లు, విభేదాలు రావా అంటే వస్తాయి. దేవుడే చెప్పాడు కదా, మీలో ఎవడు యోగ్యుడో కనబడు నిమిత్తం వస్తాయి అన్నాడు. అంతే. మీలో యోగ్యుడైన వాడు కనబడు నిమిత్తం భిన్నాభిప్రాయాలు ఉండక మానవ్. కానీ అందులో ఎవడో కూడా రైట్ ఉంటాడు కదా, దేవునికి అనుకూలమైన ఉంటారుగా. అందులో మనం దేవుడికి అనుకూలమైన వారి దాంట్లో ఉన్నామో లేదో అని చూసుకోవాలి. ఒకడటన్నాడట శరీర సంబంధిగా, నేను అపోల్లో వాడను, మేము పౌలు గారి బ్యాచ్, మీకు మాకు సంబంధం లేదు. మీ సంఘం వేరు, మా సంఘం వేరు. మీ క్యాడర్ వేరు, మా క్యాడర్ వేరు. క్యాడర్ అంటే ఏంటి తెలుసా? స్థాయి. హెచ్చు తగ్గులు అంటే మీకు డబ్బున్న వాళ్ళు ఒక అసలు కొన్ని చర్చిల్లో సంఘాల్లోనండి, మళ్ళీ విమర్శిస్తానని అనుకోకుండా అవసరాన్ని బట్టి వాడవలసి వస్తుంది, చెప్పవలసి వస్తుంది. విఐపి క్యాడర్ అంటే ఉంటుంది తెలుసా మీకు? ఎంత భయంకరమైన తప్పది. వాక్యం ఎరుగున్న వారు ఎవరు కూడా పెట్టకూడదు అసలు. పైగా ప్రభువే చెప్పాడు ఏమో తెలుసా? నిన్నెవరైనా పిలిచినప్పుడట చెట్ట చివరి బెంచ్లోకి వెళ్ళి కూర్చో, ఎందుకంటే వాళ్ళే నేను పిలిచి పైన కూర్చోమనే వరకు నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. అంతే. మరి నువ్వెవరు విఐపి, ఆఐపి, ఈవైపి, ఐపి అని పెట్టడం తప్పు కదా. అది దాన్ని ఏం సూచిస్తున్నావు తెలుసా? ఈయన ఎంఆర్ఓ గారు, లేకపోతే ఈయనేమో ఇంకోటి, ఈయన బ్యాంక్ మేనేజర్, ఇంకొక ఆయన, వీళ్ళు కూర్చునేది ఇక్కడ, మీరందరూ మామూలు వాళ్ళు గట్ట ఆడ కూర్చోండి. దాని అర్థం ఏంటి? ఎవరు విడగొట్టమన్నారు? సేవకుడే విడగొట్టేస్తున్నాడు. ఎంత బుద్ధిహీనమైన పరిస్థితులు నెలకొంటున్నాయంటే క్రైస్తవ సమాజంలో. ఇక్కడ కూడా ఉండటం విడ్డూరం, వింత చెప్పాలంటే వింత ఇది అసలు. ఆత్మ సంబంధులుగా మీతో నేను మాట్లాడాలి, బోల్డ్ సంగతులను దేవుడు చెప్పమన్నాయి. దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్న ఆత్మ అయిన ఆ దేవుని గురించి, ఆత్మ సంగతులు మీతో ఎన్నో చెప్పాలనుకుంటున్నాడు పరమ తండ్రి. కానీ మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే మీరు ఇంకా పసిపెట్టలే, క్రీస్తునందు పసిపెట్టలే. మీరు ఇంకా ఎదగలేదు. ఎందుకంటే మీరు ఇంకా ప్రకృతి సంబంధులుగా ఉన్నారు. అందువల్ల మాట్లాడడానికి అవటంలే. రీఛార్జ్ లేదు, బ్యాలెన్స్ లేదంటాం కదా మనం. ఎవరో ఫోన్ చేయలేదు ఏంటారా అంటే, లేదండి ఛార్జింగ్ అయిపోయింది, లేకపోతే బ్యాలెన్స్ అయిపోయింది అంట. దేవుడు మాట్లాడాలనుకుంటున్న ఆత్మ సంగతులు మనం ఇంకా పసిపెట్టాలనేటువంటి దేహాలు మరుగుజ్జు వాళ్ళ వల్లే. ఇంకా పసిపెట్టని ఉయ్యాల్లో వేసినప్పుడు అలాగే ఉన్నప్పుడు ఆడు అలాగే ఉన్నాడు అనుకోండి, ఏం ఆనందం మనకి. బాధ కాకపోతే మీ ఇంట్లో పెట్టి ఎదగకుండా ఉయ్యాల్లోనే ఉంటాడు అనుకోండి, అంతే ఉన్నాడు అనుకోండి. 20 ఏళ్ళు వచ్చినా అబ్బా సంతోషపడిపోతారా? దుఃఖం 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 కుమిలిపోతూ ఉంటారు. అయ్యో నా బిడ్డ ఇలా అయిపోడేంటి, అందరి బిడ్డలు బాగానే ఎదిగారే, 20 ఏళ్ళు వచ్చి చక్కగా పెళ్ళిడికి వచ్చేసారు, చక్కగా ఉద్యోగం చేస్తున్నారు, ఎన్నో కళలు కనేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. వీడు ఇంకా ఉయ్యాల్లోనే ఉన్నాడు ఇక్కడ, అంతే సైజు. ఆ 3 సైజులో నుండి ఉయ్యాల్లో ఉన్నాడు, ఉయ్యాల తొట్టులో ఉన్నాడు. ఎంత బాధ తల్లిదండ్రులకి.
దేవునికి ఎంత బాధ? నువ్వు 20 ఏళ్ల విశ్వాసి, 15 ఏళ్ల విశ్వాసి, ఒక క్రైస్తవుడా, క్రైస్తవురాలో, సోదరుడా, ఎన్ని ప్రసంగాలు వింటున్నావు, ఎంతమంది దైవజనుల దగ్గర వాక్యాలు వింటున్నావు. ఈనాడు టచ్ చేస్తే ప్రసంగాలకి కొద్దివేమి కాదు, యూట్యూబ్లో ఎన్నో వస్తున్నాయి, ఎన్నో సంగతులు వింటున్నారు. కానీ మన శరీరాలు ఎదగటం లేదు ఆత్మ సంబంధంగా. ఒకడు పౌలు వాడినట, ఒకడు అపోల్లో వాడినట చెప్పుకుంటున్నారట. 5వ వచనం 4లో తల్లి, మీరు ప్రకృతి సంబంధంలో మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా వీళ్ళంతా. ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితేరని తేలా. చూడండి, ఈ మాట చెప్పి నేను ముగించదలిచాను. విశ్వాసం అనే మాట ఉంది అక్కడ, లాస్ట్ మాట విశ్వసించిరి అని ఉంది కదా. నేను ప్రసంగం చెప్తాను, బాగా వినండి అందరం. మనం ఏ స్థాయికి చేరాలో చెప్తున్నాం. మనం ఏ స్థాయికి చేరాలో, ఆత్మ సంబంధి నువ్వు అని దేవుడి దగ్గర సర్టిఫికెట్ పొందాలంటే 20 ఏళ్ళు వచ్చినా నువ్వు అలాగే ఉండిపోకుండా దేవుని దగ్గర ఆత్మ సంబంధి రా, నా కుమారుడా కుమార్తె అనిపించుకోవాలంటే నువ్వేం కలిగి ఉండాలి ఇక్కడ చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నేను ప్రసంగించాను, వాక్యం మీరు ఉన్నారు, మీలో ఎవరికో ప్రేరేపణ వచ్చి యేసుక్రీస్తుని స్వంత రక్షకుడిగా అంగీకరించారు, బాప్తిసం పొందారు, రక్షణలోకి వచ్చేసారు. వెరీ గుడ్, బాగుంది. ఒక ఆత్మ దేవుని దగ్గరికి చేర్చబడింది. దేవుడు సంతోషిస్తాడు కదా. మరి పరలోకంలో ఒక పాపి మారటం, భూమి మీద ఒక పాపి మారితేనంటే పరలోకంలో పండగ కదా, అది కదా పండగ, సంతోషిస్తాడు. మరి నేను చెప్పేసిన అయిపోయింది, పక్కన పెట్టేయండి. కిషోర్ గారు ఒక వాక్యం చెప్పారు అనుకుందాం, ఒక ఆత్మ రక్షించబడింది. మళ్ళీ సేమ్ ఇంకొక ఆయన, ఆ తమ్ముడు వాళ్ళందరూ ఎక్కడెక్కడో పరిచయం చేశారు, ఎవరెవరో రక్షించబడుతున్నారు. ఇప్పుడు దేవుడు సంతోషిస్తాడా, లేకపోతే అశోక్ బ్రదర్ చెప్తేనే మారాలి, అశోక్ బ్రదరే వాక్యం చెప్పాలి, అలా అయితేనే మాకు కుదురుద్ది? జరిగేది ఒకటే, ప్రతి ఆత్మ రక్షించబడాలి, ప్రతి మనిషి దేవుడి దగ్గర రావాలి, ప్రతి మనిషి ఆశీర్వదింపబడాలి. ఆ పరిచర్యలు అపోల్లో ఎవడు, పౌలు ఎవడు అని ఆయనే అంటుంటే, ఎవరు చెప్పినా చివరికి ఏం జరగాలట? అల్టిమేట్ గోల్ ఏంటంటే దేవుడిది ఆత్మల సంపాదన, ఆత్మల రక్షణ కదా జరగాల్సింది. ఈ ఆత్మల సంపాదన, ఆత్మల రక్షణ ప్రభుకి ఇష్టం. పండగ పరలోకంలో ఒకడు మారితే ఎవరు చేస్తే ఏంటి? పాయింట్ క్యాచ్ చేయండి. నేను చేస్తే ఏంటి, సోదరుడు చేస్తే ఏంటి? ప్రకృతి సంబంధం ఎలా ఆలోచిస్తాడు చెప్పనా? ఇలా చూడండి, నేనే ప్రకృతి సంబంధం అనుకోండి, నేను మాట్లాడితేనే వీళ్ళందరూ వినాలి. అది బైబిల్ పరంగా ఆత్మ సంబంధమైన మాట కాదు, ఖచ్చితంగా కాదు. ఎందుకు? దేవుడు అపోలోనైనా పౌలునైనా అందరూ ఎవరట? పరిచారకులే కదా, అంతేనా? పరిచారకులే కదా. ఒక ఆయన నాటాడు, ఇంకొక ఆయన అపోలో లేకపోతే ఇంకొక ఆయన నీరు పోసాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వాక్యం చెప్తే ఒక ఆయన క్రీస్తులోకి వచ్చాడు, రక్షించబడ్డాడు. ఆ తర్వాత అతను ఈ బ్రదర్ చేతిలో పడ్డాడు. వాక్యంతో రోజు ఆదివారం లేకపోతే మధ్యాహ్నం వాక్యంతో ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు, నీరు పోస్తున్నాడు. అతనిలో వృద్ధిపరిచింది ఎవరట? దాన్ని స్థిరపరిచింది దేవుడే. అంటే అల్టిమేట్గా ఘనత, మహిమ, ప్రభావాలు ఎవరికి ఆరోపింపబడాలి? దేవునికి. మరి ఈనాడు ఈ జబ్బు, ఈ తెగులు, ఈ రోగం, ఇంకేమైనా ఉన్నాయా? జాడ్యం 4 వాడేశా. ఇంకేమో మీకు తెలిసిన చెప్పండి ఇంకోటి, పర్యాపదాలు. వాటిని కదా వ్యాధులని లిస్టు పెట్టా, పర్యాపదం తెలుగులండి. ఇవన్నీ క్రైస్తవులను చోటు చేసుకున్నాయి కాదంటారా చెప్పండి? అందరు కలిసి కట్టుకున్నారా చెప్పండి? లేరు. ప్రపంచ క్రైస్తవ మొక్కలు వేల మొక్కలు అయిపోయింది. డినామినేషన్ల పేర్లతో, రకరకాల పేర్లతో చక్కలైపోయింది. మీకు చిన్న సంఘటన చెప్పి ముగిస్తున్నాను. పౌలు గారు సీనియరే కదా, పౌలు గారు బయట పౌలు కాదు, బైబిల్లో భక్తుడైన పౌలు గారు సీనియర్ మోస్ట్. తర్వాత వచ్చాడు బర్నబా గారు అని అనుకుంటున్నారా? బర్నబా గారు సీనియర్ మోస్ట్. కానీ అందరికి ఎవరు బాగా పబ్లిక్ ఫిగర్ అయ్యారు? పౌలు గారు పబ్లిక్ ఫిగర్ అయ్యారు. బర్నబా గారు పెద్ద పబ్లిక్ ఫిగర్ అవ్వలే. కానీ క్రీస్తులోకి వచ్చింది, క్రీస్తుతో అపోస్తలులతో అంటు కట్టబడింది, బలంగా ఫస్ట్ నుంచి నిలబడింది ఎవరంటే బర్నబా గారు. అంటే సీనియర్, ఈయన బాగా సీనియర్. తర్వాత వచ్చాడు పౌలు గారు, ఎప్పుడుకో వచ్చాడు ఆయన. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? మామూలుగా బయట ప్రసంగం తీసుకొస్తే, బయట ప్రసంగం చెప్పడం తీసుకొస్తే వీళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలి? సీనియర్కే కదా ఇవ్వాలి. మామూలు మన లెక్కల ప్రకారం మొదట అనుభవజ్ఞుడైన బర్నబా గారికి ఇవ్వాలి. అంటే సీనియర్ కాబట్టి, ఆయన బాగా ముందు వచ్చాడు కాబట్టి ఆయనకి ఇవ్వాలి. కానీ మీరు బైబిల్ అంతా పరిశీలించుకుంటూ వెళ్ళిపోతే ఆయన ఉద్దేశం ఎవరు ముందు వచ్చారు, ఎవరు వెనకాల వచ్చారు, ఎవరు సీనియర్, ఎవరు జూనియర్,
గట్రాలు ఏం కాదు. దేవుని లెక్కలు వేరు, నీ లెక్కలు వేరు. అపోలో అయినా, పౌలైనా, ఇంకొక ఆయన, అశోక్ అయినా, కిషోర్ అయినా, ఇంకొక ఆయన అయినా, వీళ్ళందరూ ఏంటంటే పరిచారకులే కదా. పసిబిడ్డలుగా ఉండిపోయాం. ఇంకా మనం ప్రకృతి సంబంధాలుగా ఉండిపోయాం. మనుష్య రీతిగా ఆలోచిస్తున్నాం, శరీర సంబంధులుగా ఆలోచిస్తున్నాం. మనం ఆత్మ సంబంధులను గుర్తుపెట్టుకోండి ప్రియులారా. మనం ఎవరో తెలుసా? మనం మర్చిపోయాం. అసలు మనం ఆత్మ సంబంధంలో ఉన్న విషయమే మర్చిపోయి తిరుగుతున్నాడు మనిషి. ఇంకా గట్టిగా మాట్లాడే క్రైస్తవుడు, మనం విశ్వాసులం అన్న ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుంచుకోండి, ఈరోజు మనం అందరూ ఆత్మ సంబంధం ఉన్న సంగతి అందరూ మర్చిపోయి తిరుగుతున్నారు. ఎంత దౌర్భాగ్యం తెలుసా? ఎవరు చేస్తే ఏంటయ్యా దేవుని పని? దేవుడు జరిపించుకుంటే ఎవరితోనైనా జరిపించుకుంటాడు. దేవుడు జరిపిస్తే ఎవరినైనా వాడుకుంటాడు. ఆయన వాడుకున్నప్పుడు ఆయన చేతుల పనిముట్లు ఎవరైనా వాడుకుంటాడు. పౌలు గారిని వాడుకున్నాడు, బర్నబా గారిని వాడుకున్నాడు, స్టెఫన్ గారిని వాడుకున్నాడు, ఫిలిప్ని వాడుకున్నాడు, భర్తలు, ఇలా ఎందరినైనా వాడుకుంటాడు. ఆయన అందరిలో జూనియర్ ఉంటాడు, సీనియర్ ఉంటాడు. బర్నబా గారు ముందు వచ్చాడు కదా సీనియర్ అని చెప్పి మనం గౌరవించవచ్చు, తప్పులేదు. పెద్దలు కాబట్టి పెద్దలకు ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలి. సీనియర్ మోస్ట్కి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలి. ఇచ్చి దేవుడు ఎవరినైతే ముందుకు నడిపించి వాడుకుంటాడు అలా వెళ్ళిపోతాడు అంతే. దానికి అడ్డుకట్ట వేస్తున్నాడంటే అర్థం ఏంటి? వీళ్ళు ఇంకా ఎక్కడున్నారు? వీళ్ళు పసిపెట్టలు. ఇంకా వీళ్ళకి ఆత్మ సంబంధమైన జ్ఞానం లేదు. ఆత్మ సంబంధమైన జ్ఞానం లేక ఏం చేస్తారంటే, ఈడేం చెప్తాడు మనకి కుర్రోడు, ఈడేం చెప్తాడు మనకి బొడ్డోడు. ఇలాంటి లెక్కలు ఎవరి అంటే ఒక శరీర సంబంధమైన వాడికే ఉంటాయి ఇలాంటివి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇంకా పసిబిడ్డలుగా ఉండి ఆత్మ సంబంధాలకు ఎదగకపోతే అసూయ ఏమొస్తుంది మనలోకి? అసూయ, కలహం, గొడవలు, జగడాలు ఇవే వస్తాయి. కలహాలు రావా? గొడవలు వస్తాయి. ఎవడు యోగ్యుడో కనబడు నిమిత్తం మీలో భిన్నాభిప్రాయాలు ఉండక మానవ. ప్రభు అంటున్నాడు, ఎవరైనా నాకు అనవసరం, నాకు అందరూ ఈక్వల్. పౌలని ఈక్వలే, పేతురని ఈక్వలే, స్టెఫన్ అయినా లాస్ట్లో వచ్చాడు కదా, చిన్నోడు కదా, కుర్రోడు కదా స్టెఫను, అయినా ఈక్వలే. ప్రభు దృష్టికి అందరు సమానులే. అందరిని రక్షించుకునేది నేనే. మీరు అందరూ ఎక్కడికి రావాలి? దేవుని క్రీస్తు దగ్గరికి రావాలి, క్రీస్తు పాదాల దగ్గరికి రావాలి, రక్షణలకు రావాలి. ఆ రక్షణలకు నడిపించే అనేక మంది సాధనాలు మేమంతా ఉన్నాం. అది మీ స్థానిక దైవజనులు కావచ్చు, మీ ప్రాంతంలో ఉన్నటువంటి దైవజనులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందరూ ఎలా ఉండాలో తెలుసా? ఎవరో ఒకళ్ళు అండి మొత్తం మీద దేవుళ్ళకి నడిపిస్తూ చాలండి అనే మంచి మనసు ఈ అందరికి ఉంటుంది. అలా అందరికి ఉంటే ఆ సేవకులందరూ దేవుని దృష్టిలో ఎలాంటి వాళ్ళు తెలుసా? గొప్ప స్థాయిలో ఉంటారు. ఏ బోధకుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మనం నాతో సహా ఒకటే గుర్తుపెట్టుకుందాం. నాతో సహా అందరూ బోధకులందరూ ఒకటే గుర్తుపెట్టుకుందాం. ఎవరు చేసినా ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంతే. ఒక అపోలోలాగానో ఒక పౌళ్ళ గారు అంత స్థాయి మంద కాకపోయినా వాళ్ళ కాళ్ళు గోటికి సరిపోం చెప్పాలంటే. కనుక మన అందరూ చాలా 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 ఎదగాలి. శరీర సంబంధంగా ఆలోచిస్తున్నారు. ఎవరు చేసిన ప్రభు పరిచర్య నిరాటంకంగా జరగాలి. సీనియర్ జూనియర్లు నహి హే, అంతా ఒకటే హే, అంతా ఒకటే, అందరం ఒకటే. కాబట్టి ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే కనుక ఈ మాటలు ముగిస్తుండగా, మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే ఈ పరిచర్యలో, ఈ నిస్వార్థపూరితమైన ధనాపేక్షలైనటువంటి యొక్క పరిచర్యలో మాతో కలిసి సెమినార్స్ కానివ్వండి, బయట బహిరంగ సభలు, సువార్త దండయాత్రలు కానీ చేయడానికి కలిసి పనిచేసే వాళ్ళందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ ఈ సెమినార్ పరంగా ఈ మాటలు ముగిస్తూ